హాయ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి అపోహ అయితే ఉంటుందనమాట. బ్యాచిలర్స్ కుక్ చేసుకోరు. బ్యాచిలర్స్ రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టుకొని బయటికెళ్ళి కర్రీస్ తెచ్చుకొని వీకెండ్‌లో నాన్ వెజ్ వండుకుంటారు. ఇది మాత్రమే తెలుసు. ఎలా చెప్పాను? కబ్బాలిరి అన్నట్టు చెప్పానా? ఇది మాత్రమే తెలుసు. బట్ మేమైతే అలా కాదండి. ఎవ్రీడే నేను కుక్ చేస్తాను. ఆఫీస్‌కి బాక్స్ కూడా తీసుకువెళ్తాను. మీరు గనక మన ఛానల్‌ని విజిట్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్లి ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ అయితే మేము రెంటల్ ఫ్రిడ్జ్ యూజ్ చేస్తున్నామండి లాస్ట్ 3 మంత్స్ నుంచి డ్యూ టు సమ్మర్. ఈ మంత్‌తో రెంటల్ ఫ్రిడ్జ్ అనేది ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఎక్స్‌పైర్ అయ్యే ముందే నేను మీకు ఒక వీడియో చేసి పెట్టాలి అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో ఏంటంటే కొత్తిమీర, పుదీనా అలాగే కరివేపాకుని నేను ఎలా స్టోర్ చేసుకుంటాననేది మీకు చూపించాలి అనుకుంటున్నాను. అలాగే ఫ్రిడ్జ్ లేనప్పుడు కూడా ఎలా స్టోర్ చేసుకున్నాను అనేది కూడా మీకు తప్పకుండా చూపిస్తాను. ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లో మార్కెట్స్ అనేవి ఈ వీక్ టు వీక్ లైక్ ఒక వారం బుధవారం ఉంటుంది. బుధవారం, నెక్స్ట్ బుధవారం ఇలా ఉంటుంది. ఆ వీక్ మొత్తం రావాలంటే మీరు తప్పకుండా ఇలా స్టోర్ చేయండి. మనకి బిర్యానీకి బాక్సెస్ వస్తాయి కదండీ! పార్సెల్ బాక్సెస్ వాటిని పడేయకుండా బాగా తుడిచి, కడిగి అందులో గానీ ఈ పుదీనా గానీ, కొత్తిమీర గానీ, కరివేపాకు గానీ పెట్టి గట్టిగా టైట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే చాలా డేస్ వరకు స్టోర్ ఉంటుందండి. అండ్ నేను ఇక్కడ ఎలాంటి టిష్యూస్ వాడట్లేదు. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి. ప్లీజ్ ఫాలో దిస్ వన్. బై.